ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా అమర్ ఆలోచిస్తూ ఉంటే రాతోడు ఇంట్లో వాళ్ళకి ఎందుకు నిజం చెప్పట్లేదని చెప్పి అడుగుతాడు. చెప్పి వాళ్ళని బాధ పెట్టలేనని చెప్పి ఇంకా అమర్ అంటాడు. నిజం చెప్పకపోయినా వాళ్ళ ప్రేమ తక్కువేం కాదు కదా అంటాడు. ఇంకా మనోహరి రణవీర్కి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రణవీరే వీడియో కాల్ చేస్తాడు మనోహరికి. ఇంకా మనోహరి ఇందాక అందరి ముందు సరిగ్గా పలకరించలేకపోయాను కదా, అందుకే పర్సనల్గా వీడియో కాల్ చేశాను. అయ్యో ఏంటి మనోహరి అలా గోడ మీద బలిలా అలా బీసుకుపోయావు అని చెప్పి అంటాడు. ఇంకా మనోహరి ఎందుకు వచ్చావు, ఏం కావాలి నీకు అని అంటుంది. ఇంకా రణవీర్ నీ ప్రాణం కావాలి అని అంటే నువ్వు ఇస్తావా చెప్పు, నువ్వు కావాలి, నువ్వు నాతో అక్కడికి రావాలి అని రణవీర్ అంటే ఇంకా మనోహరి అది ఈ జన్మలో జరగదు, జరగనివ్వను అని చెప్పి అంటుంది. ఇంకా రణవీర్ జరగాలి, జరిగి తీరుతుంది, తాళి కట్టించుకున్నావు కదా, కలిసే ఉంటానన్నావు, ఇప్పుడేమో ఇలా మధ్యలో వదిలేసి వచ్చావు అని చెప్పి అంటాడు. ఇంకా మనోహరి వదిలేశానని అర్థమైంది కదా, మళ్ళీ ఇలా నా వెంట వచ్చి నా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు అని చెప్పి అంటుంది. మనోహరి అలా అనగానే ఇంకా రణవీర్ వదిలేయడం అంటే ప్రాణాలు వదిలేయడం, నీ కోసం అక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు, నేను తిరిగి వెళ్ళడం జరిగితే నీతోనే అంటూ ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ముందు నీ ధైర్యాన్ని చంపుతా అంటాడు. భయంతో మనోహర్ ఇంకా ఫోన్ కట్ చేస్తుంది. మిస్సమ్మ ఇంకా మంగళ గౌరీ వ్రతం చేసుకుంటుంది. ఇల్లంతా అందంగా అలంకరిస్తుంది. ఇంకా ఇంతలో పిల్లలు వచ్చి టిఫిన్ ఇంకా చేయలేదని చెప్పి అడుగుతారు. ఇంకా నిర్మల వచ్చి పూజ జరుగుతుందని చెప్పడంతో ఇంకా లాస్ట్ ఇయర్ ఆరు చేసిన పూజని పిల్లలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. మేము కూడా అమ్మ కోసం ఉపవాసం చేస్తామని చెప్పి అంటారు. ఇంకా బయట ఆరు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా గుప్తా కురుస్తున్న వర్షం కన్నా నీ సందేహాలకే ఎక్కువ తడిసి ముద్ద అయ్యేటట్టు ఉన్నాను, ఏంటో అడుగు అని చెప్పి అంటాడు. ఇంకా ఆరు అవును గుప్తా గారు, మీకు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో తెలిసినప్పుడు గౌర నన్ను బంధించలేడని తెలిసిపోయి ఉంటుంది కదా, మరి ఎందుకు నన్ను వెతుక్కుంటూ అంత హడావిడిగా వచ్చారు అని చెప్పి అడుగుతుంది. ఇంకా గుప్తా ఎప్పుడు నీ పక్కనే కదా ఉండేది, ఎందుకు అనుమానిస్తున్నావు అని చెప్పి అంటే ఇంకా ఆరు నా అనుమానం ఏంటంటే మీరు ఎందుకు ఇప్పుడే వచ్చారా అని, జరగబోయేది ఏంటో చూసి అది జరిగినప్పుడు నేను ఏం చేస్తానన్న భయంతో వచ్చినట్లు అనిపిస్తుంది. మళ్ళీ ఏం ప్లాన్ చేశారు గుప్తా గారు, నిజం చెప్పండి అని చెప్పి అంటుంది. ఇంకా గుప్తా ఏమీ లేదు బాలిక, అయినను నీకు నీ మీద నమ్మకం లేదా అని చెప్పి ఇంకా గుప్తా అంటాడు. ఆరు ఇంకా నువ్వు నిజంగానే నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నావా రాధిక, గుప్తా గారు డౌటే లేదు, అసలు నమ్మను, ఆఖరికి ఆ మనోహరిని అయినా నమ్ముతాను కానీ మిమ్మల్ని మాత్రం అస్సలు నమ్మనని అంటుంది. అనగానే ఇంకా గుప్తా అలిగి దూరంగా వెళ్ళిపోతాడు. ఇంతలో ఇంకా మిస్సమ్మ కుంకుమ తీసుకుని బయటికి వచ్చి ఇంకా అరుంధతిని పిలుస్తుంది. ఏంటి మిస్సమ్మ ఈరోజు ఇంత అందంగా తయారయ్యావు అని చెప్పి అడగగానే ఈరోజు మంగళ గౌరీ వ్రతం చేస్తున్నానక్క అని మిస్సమ్మ అంటుంది. అవును నేను మర్చిపోయాను అని ఆరు అనడంతో అయితే మా ఇంట్లో పూజకు రా అక్క అని బొట్టు పెట్టి పిలవబోతుంటే ఆరు దూరంగా వెళ్తుంది. ఇంకా ఇంతలో మిస్సమ్మ ఆరు చేయి పట్టుకుంటుంది. ఇంకా ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది. మిస్సమ్మ ఆరు చేయి పట్టుకొని ఇంకా ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.